సినిమాల్లో హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో విలన్స్ కూడా అంతే ఉంటుంది అని చెప్పాల్సిందే. ఎందుకంటే హీరోలోని అసలైన హీరోయిజాన్ని బయటికి తీయాలి అంటే మాత్రం అంతకు మించిన విలనిజాన్ని పండించే విలన్ హీరో ముందు పోటాపోటీ పడి నటిస్తే కానీ మనకి ఆ హీరోలోని హీరోయిజం బయటికి రాదు, చూస్తున్న ప్రేక్షకులకి కిక్కు ఉండదు. అలా ఓ సినిమాలో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చెయ్యాలి అంటే ఉండాల్సింది విలన్ క్యారెక్టర్. అలా విలనిజాన్ని పండించే పాత్రతో మన తెలుగు ప్రేక్షకులకి చిరకాలం గుర్తుండిపోయిన ఎందరో విలన్స్ లో ఇప్పుడు నేను చెప్పబోయే నటుడు చాలా ప్రత్యేకత. ఆయన ఎవరో కాదండి, కన్నడ చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా, విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఓ పక్క కన్నడ చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తూ తెలుగులో నెగటివ్ షేడున్న పాత్రలో అదేనండి విలన్గా కరడుగట్టిన విలనిజాన్ని చూపించి ప్రేక్షకుల చేత అమ్మో చూస్తేనే విలన్లా ఉన్నాడు, భయపడిపోయేలా అనిపిస్తున్నాడు అన్నట్లుగా అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన నటుడు దేవరాజ్. దేవరాజ్ గారి పేరు చెప్పగానే మనందరికీ ఆయన మొహం తక్కున గుర్తొచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎర్రమందారం సినిమా పేరు చెప్పగానే ఆ సినిమాలో అమాయక పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ కంటే విలనిజాన్ని పండించిన దేవరాజ్ గారే ఎక్కువగా గుర్తుండిపోయారు అందరికీ. మరి అలాంటి దేవరాజ్ గారికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, ఆయన భార్య ఓ స్టార్ హీరోయిన్ అని, ఆయన కొడుకులు కూడా కన్నడలో స్టార్ హీరోలు అని, ఆయనకి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే మరి అలాంటి దేవరాజు గారి సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అతిపేద కుటుంబం నుంచి వచ్చిన హీరో ఇతడు. పొట్టకూటి కోసం హెచ్ఎంటీలో రోజు పని చేసుకుంటూ ఉండే అతడికి నాటక రంగం మీద ఉన్న ఆసక్తి సాకేత్ అనే నాటక రంగం ద్వారా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇస్తూ వచ్చేవాడు. అలాంటి సమయంలోనే అతడికి కన్నడలో మొట్టమొదటిసారిగా త్రిశూల్ అనే సినిమా ద్వారా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే నటించిన మొదటి సినిమానే విడుదల కాకపోవడం. ఇక దాంతో దేవరాజు గారు అసలు సినిమాల్లో నేను నటించగలనా, నటించిన మొదటి సినిమానే విడుదల కాలేదు, ఇక నాకు అవకాశాలు రావు అని నిరాశకి గురయ్యారట. కానీ అలాంటి సమయంలోనే ఆ తర్వాత మళ్ళీ ఆయన నటించిన సినిమా 27 మావళ్ల సర్కిల్తో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఆయన నటనతో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అలా 1980 నుంచి దాదాపు 89 వరకు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, లీడ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నెగిటివ్ షేడున్న పాత్రలతో కన్నడలో అలరించడం జరిగింది. ఇక మొట్టమొదటిసారిగా 1990లో హత్యాకాండ సినిమాతో కన్నడలో హీరోగా ఎంట్రీ ఇవ్వడం. అలా హీరోగా కన్నడ చిత్రసీమ రంగంలో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా, స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీని ఒకానొక సమయంలో ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలకి పెట్టింది పేరు. అలా దాదాపు 50కి పైగా సినిమాల్లో హీరోగా రాణించారు. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలలో దేవ, సిబిఐ, శంకర్, త్రినేత్ర, ప్రతాప్, ఉత్తరాక్ష వంటి సినిమాలు అప్పట్లో కన్నడ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. విచిత్రం ఏంటంటే కన్నడ చిత్రసీమ ఇండస్ట్రీలో స్టార్ హీరో, సపోర్టింగ్ ఆర్టిస్ట్ కట్ చేస్తే అదే సమయంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కరుడుగట్టిన విలన్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మన టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించడం. ఇక ముఖ్యంగా ఆయన నటించిన సినిమాల్లో 1990లో వచ్చిన 20వ శతాబ్దం కావచ్చు, ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, బంగారు బుల్లోడు, ఎస్పి పరశురాం, యజ్ఞం, యోగి, భరత్ అనే నేను వరకు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్ గా మనందరినీ అలరించాడు. మరి అలాంటి దేవరాజ్ తెలుగు చిత్రసీమ రంగానికి, ప్రేక్షకులకి సుపరిచితుడు అయిన ఇతడి భార్య కూడా కన్నడ చిత్రసీమ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోయిన్. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. దేవరాజ్ భార్య పేరు చంద్రలేఖ. ఈవిడ కన్నడ చిత్రసీమ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఓ పక్క కన్నడలో హీరోగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో రాణిస్తున్న రోజుల్లోనే దేవరాజు గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ముఖ్యంగా సిక్కు, కెండర్ మలై వంటి సినిమాల్లో హీరో హీరోయిన్లుగా ఇద్దరూ కలిసి నటించడం, ఆ సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత దేవరాజు గారి భార్య ఒకప్పటి హీరోయిన్ అయిన చంద్రలేఖ గారు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు.
ఇక దేవరాజ్కి ఇద్దరు కొడుకులు ప్రజ్వల్ దేవరాజ్ మరియు ప్రణమ్ దేవరాజ్. ఇద్దరు కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్టార్ హీరోస్ గా కన్నడ చిత్రసీమ రంగాన్ని ఊపేస్తున్న వాడే. విచిత్రం ఏంటంటే దేవరాజ్ గారి చిన్న కొడుకు ప్రణమ్ దేవరాజ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా హీరోగా పరిచయం అవ్వడం జరిగింది. వైరం అన్న సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదండి. అలా ఒకప్పుడు విలన్గా, హీరోగా, స్టార్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన దేవరాజ్ గారు మాత్రమే కాదు, ఆయన కుటుంబంలోని వాళ్ళందరూ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటులే. అలాంటి దేవరాజు గారి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అతి నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులను సంపాదించుకున్నాడు. మరి మొత్తానికి ఇలా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.